జీతం మూరడు ఖర్చు బారడు పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి జనం విలవిల. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి జీవితాలు తలకిందులు. చెమురు ధరల ప్రభావం సరుకులపై 3 నెలల క్రితంతో పోల్చితే వస్తువుల ధరలు పైకి. సోనా మసూరి క్వింటా 5,400 నుంచి 6,800కు. ఇథనాల్ తయారీకి చక్కెర, పెరిగిపోతున్న పంచదార ధరలు నిత్యావసరాలు కూడా ప్రియం. మొబైల్ రీఛార్జీలు, అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీలు భారం. రోజు రోజుకు పెరిగిపోతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ధరలు. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్య మధ్యతరగతి ప్రజలు విల్లవిల్లాడుతున్నారు. నెల నెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసే వారంతా ఇప్పుడు పక్షం రోజులకి ఖాళీ అవుతున్న పర్సులతో కలవరపడుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే అవసరమయ్యే పాల ప్యాకెట్ దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్ ధరలు, మొబైల్ రీఛార్జీలు, బాత్రూంలో వాడేటువంటి మగ్గు, బకెట్ దాకా అది ఇది అని లేదు. అన్నింటి ధరలు పెరిగిపోతుండటంతో ధరాభారం తట్టుకోలేక విలువెల్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నటువంటి చిరుద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనేసి మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే, పెరిగిన ధరలతో సామాన్య మధ్యతరగతి జనం విలవిలా అనేటువంటి విషయంలో ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి మేధావుల మీద కొంతమంది హౌలేగాళ్ళు ఇవ్వాలన్నా అంటే ఇంక అంతకన్నా బూతులు తిట్టచ్చు, కానీ మనకు వచ్చు. కానీ మీడియా కాబట్టి కొద్దిగా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. విధవలు, చదువుకున్నటువంటి సవటలు దేశాల గురించి, విదేశాల గురించి ఏం జరుగుతుంది, దాని ప్రభావం మన దేశం మీద ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం అర్థం కానటువంటి దద్దమ్మలు యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్పేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంగానో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లను, ఇంకో దగ్గరనో తెలంగాణ మేధావుల ఫోరం కానీ ఇంకా చాలామంది కానీ దీని మీద మీటింగులు పెట్టి యుద్ధం వద్దు అని చెప్పేసి వీళ్ళు మీటింగ్ పెడితే యుద్ధం వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద మీరు అంతా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి కామెంట్లు చేశారు. అరే యుద్ధం జరిగితే, పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే మన దగ్గర రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మరి ఏదో ఒక్కడు కూడా దీనికి అర్థం చెప్పడం వల్ల ఒక్కడు కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద విశ్లేషణ చేయడు, అర్థాలు చెప్పడు. ఒక దగ్గర యుద్ధం జరుగుతుందంటే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. దాని ప్రభావం ఒక రష్యా మీద అణుబాంబు పడితే రష్యాకు మాత్రమే నష్టం కాదు, ఆ అణుబాంబు ప్రభావం చాలా కంట్రీస్ మీద ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు చమురు నిక్షేపాలు ఉన్నటువంటి 2 దేశాలు కొట్టుకుంటా ఉంటే మనం నిద్రపోయి ఫిడేలు వాయించుకుంటూ కూర్చుంటే ఆ చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా అది ప్రపంచ దేశాలను అంటుపెడతా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు అందరికీ ఫ్రీ అని చెప్పేసి జియోడు అలవాటు చేసిండు. అంతకుముందు 30 రూపాయలు కాటేసుకుంటే నెల రోజుల పాటు ఫోన్లు మాట్లాడుకున్నటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు 350 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటావు, కానీ నీకు ఫోనే రాదు. నువ్వు ఫోన్ చేసుడు కాదు, నీకు ఫోన్ రావాలన్నా కూడా 350 రూపాయలు రీఛార్జ్. యూనినార్ టు యూనినార్ ఫ్రీ అనే సిమ్ ఉండేది. డొకోమో టు డొకోమో 10 పైసల ఫోన్ అనే ఒక సిమ్ ఉండేది. ఆఖరికి ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ 10 పైసలు, మిగతా వాళ్ళకు రూపాయి అని చెప్పేసి 50 పైసలు అని చెప్పేసి కొన్ని రోజుల పని నడిపించారు. ఐడియా, యూనినారు, టాటా డొకోమో, రిలయన్స్, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వోడాఫోన్ లాంటి కంపెనీలన్నీ ఏడపోయినాయి. ఇవన్నీ ఎవడు ముంచిన వీటన్నిటిని, ఎందుకు నాశనమైన ఈ కంపెనీలన్నీ ఎవడన్నా సమాధానం చెప్తారా? జియో 1 ఇయర్ పాటు మనందరినీ ఫస్ట్ 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు అని పెంచుకుంటూ ఫ్రీ అని చెప్పేసి మీ ఏ సిమ్ ఉన్నా పర్లేదు మా దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ కావచ్చు అని చెప్పేసి అన్ని సిమ్లను జియోకి మార్చుకున్న తర్వాత ఇంకో ఇన్ని రోజుల పాటు జియో ఫ్రీ ఇచ్చినాం, కానీ ఇంకో రేపు నుండి 199 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటేనే మీ సిమ్లు ఫ్రీ అని చెప్పేసి చెప్తే 199, తర్వాత 220, తర్వాత 250, 290, 300, 310, 320, ఇప్పుడు 349 దాకా వచ్చింది. 349 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ దాని మీద మళ్ళీ 3 రూపాయలు ట్యాక్స్. ఇన్ని రోజుల పాటు చాలా క్లియర్గా మీరు అందరు డిజిటలైజేషన్ కావాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తే అందరం ఫోన్పేలు వాడడం మొదలుపెట్టాం. ఏటీఎం కార్డులు వాడేటోడు లేడు, ఏటీఎంలు మూసేస్తారు. అసలు ఏటీఎంలలో డబ్బులు పెట్టుడు కూడా బంద్ చేసిర్రు. డబ్బులున్నోడే ఏటీఎం వాడతాను ఇప్పటికీ, దిమాకు ఉన్నాడు, డబ్బులున్నాడు, ఈ ఇద్దరు మాత్రం ఏటీఎంలో వాడతారు. కానీ మనం 10 రూపాయల ఛాయ్ కాడ పైసలు ఫోన్పే కొడుతున్నాం, కూరగాయలకు పోతే ఫోన్పే కొడుతున్నాం, వాటి చికెన్ సెంటర్ పోయినా, మటన్ సెంటర్ పోయినా, ఏడి పోయినా, మంగళ షాప్కి పోయినా కూడా మనం ఛాయ్ దగ్గర 10 రూపాయల నుండి మొదలుకుంటే నీకు మటన్ షాప్లో 1000 రూపాయల వరకు,
షాపింగ్ మాల్స్ పోయినా, ఏడికి పోయినా, బట్టలు కొన్నా, బూట్లు కొన్నా, చెప్పులు కొన్నా, సాక్సులు కొన్నా, చీపురు గడ్డలు కొన్నా కూడా మనం ఫోన్పే కొట్టేస్తున్నాం. కానీ ఇప్పుడు ఫోన్పే ఫ్రీ కాదు. ఇక ఫోన్పే రీఛార్జ్ నువ్వు ఫోన్పేలో ఏం పే చేసినా కూడా డబ్బులు కట్ అయితేనే ఉంటాయి. 300 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 3 రూపాయలు కట్ అయితేనే ఉన్నాయి. రేపు నుండి 10 రూపాయల ఛాయ్ మీద, 20 రూపాయల కోడిగుడ్ల మీద, నువ్వు 100 రూపాయలు పెట్టి కొనుక్కునే చికెన్ మీద, 200 కొనేటువంటి ఇంకో దాని మీద, కర్రీస్ మీద, గిరీస్ మీద, ప్రతి దాని మీద ట్యాక్స్ పడుతూనే ఉంటుంది. నువ్వు నెలకు 10,000 రూపాయలు ఖర్చు చేసింటే నీ అకౌంట్లోకి వెళ్ళి నీది లోకుండానే 200-300 రూపాయలు కట్ అయిపోతాయి. ఎందుకు కట్ అయినా కూడా నీకు తెలియదు. నెలకు కనీసం ఒక్కొక్కరి అకౌంట్లోకి వెళ్ళి 200 నుండి 300 రూపాయలు కట్ అయినా ఈ దేశంలో ఫోన్పేలు, గూగుల్ పేలు వాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య 1 కోటి మందికి పైగా ఉంది. దాదాపు 2 కోట్ల మంది అని అంటారు. 1 కోటి మందికి పైగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతున్న క్రమంలో ఈరోజు ఒక్కొక్కరి అకౌంట్ నుండి కనీసం 200-300 రూపాయలు కట్ అయితే 300 రూపాయలు కట్ అయితే 2 కోట్ల మంది ఇంటూ 300 రూపాయలు అంటే ఈ పైసలన్నీ ఎవరు తింటాడు? ఇవన్నీ పోతానాయి. మరి బ్యాంకులేమో లక్షల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చి ఆ లోన్లు రికవరీ చేసుకోవడం చేతగాక మనమే రుద్దేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరు ప్రశ్నించాలరా? ప్రశ్నించేది అంటే అర్బన్ నక్సలైట్, ప్రశ్నించేది అంటే దిమాగి నక్సల్, ప్రశ్నించేది అంటే ఇంకో పాకిస్తాన్ ఏజెంట్, ప్రశ్నించేది అంటే చైనా ఏజెంట్. మరి మీరు ఎవరిని సంఖ్య అంటారు? ఇప్పుడు ఎవరికి కేవలం దిమాగి నక్సల్స్ మాత్రమే కట్ అవుతున్నాయి పైసలు? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కట్ అవుతున్నాయా? అర్థం చేసుకోరు. దయచేసి ఎవడన్నా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని గుడ్డిగా మనం దేవుని భక్తులుగా, మతం భక్తులుగా, లేదంటే రాముని భక్తులుగా, మోడీ భక్తులుగా ఆలోచించకుండా మనిషిలాగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎస్, ఏదో ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, దానివల్ల మనకేం ప్రభావం ఉంటుంది? వాడేమో చెప్తుండు విను. ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది, వాడేదో చెప్తుండు విను. ఏం నష్టం జరుగుతుందో? గాజా గురించి మాట్లాడితే మీరు గాజాకి వెళ్ళిపోండి అని ఒక కామెంట్ పెట్టిరు. ఏది కామెంట్ పెట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు మరి గాజాలో యుద్ధం జరిగేది ఉంటే గాజా యుద్ధాన్ని, చిన్నపిల్లల్ని కాపాడండి అనేటువంటి మేము మాట్లాడితే కామెంట్ పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు రేట్లు తగ్గించడం కోసం రాండి ఓ మాట మాట్లాడరు. మరి మీ అంత చోటులు ఎవడు ఉండడు. ఏమన్నా మాట్లాడితే ఓ రోషం పొడుచుకొత్తదిగా. రేట్లు తగ్గించడానికి మొత్తం ఏం మాట్లాడు మళ్ళీ వీడు. మళ్ళీ వేరే ముచ్చటే వానికి ఏం ఉండదు. నువ్వు దేశం వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో, చైనాకు పో, ఇజ్రాయిల్కి పో, నువ్వు పోయి గాజాలో వండిపో. అంతే. అవును, గాజాకి ఎందుకు పోవాలరా? నేను ఇండియా రేపు పొద్దుగాల నా ఇండియా మీద ప్రభావం పడుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నారా అని అంటే ఏం ప్రభావం పడుతుంది నీకేం తెలుసా అని అంటాడు. ఇంకో ఇప్పుడు ప్రభావం పడ్డది కదా. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల మన దేశంలో షాంపుల కానుండి, సబ్బుల కానుండి రేట్లు పెరుగుతున్నాయి. షాంపూలు, సబ్బులు తయారు చేయడానికి కూడా పెట్రోలియం వస్తువులు అవసరం ఉంటాయి అనే విషయం వీళ్ళదిలోదా?